ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. అవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఇంకా నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోయి ఇంక నేను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నానండి. So you decided not to, but you had to. నేను ఫోన్ చెక్ చేస్తే ఆయన మొదటి భార్యతో మాట్లాడుకుంటున్నారండి. నేను చూసానని ఆయనకి తెలిసిపోయి చాటింగ్ మొత్తం ఆయన డిలీట్ చేసేసారండి. డివోర్స్ అయినటువంటి 6 నెలల లోపలే ఈవెంట్ కూడా ఐ లవ్ యూ, నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి ఈవెంట్ కూడా పెళ్లి చేసుకోవడానికి మీరు ఇష్టపడ్డారు కదా, మరి ఆ జ్ఞాపకాలు పూర్తిగా తీయకుండా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఒక కొత్త స్టోరీ స్టార్ట్ అయిందని అది నా ప్రశ్న. ఇంట్లో 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ సార్, ఇది నాకు అదే ఇష్టం లేదు సార్. ఇలా ఇది చేయడం నాకు అర్థం కావట్లేదు. లేదు మాకు ఇష్టం లేదండి. ఏమవుతుందండి? ఏంటి అసలు ఎవరితో ఎందుకు మాట్లాడాలి నేను? అలా కాదు ఆవిడ మొదటి నుంచి అదే ఫిక్సేషన్, నాది సెకండ్ మ్యారేజ్, నా సెకండ్ మ్యారేజ్, నన్ను రోడ్డు మీద వస్తే ఏమి ఇక్కడ రోడ్డు మీద వేసేది. నాది కూడా సెకండ్ మ్యారేజ్ కదా సార్ ఆ లెక్కన. కానీ ఆవిడ వాళ్ళ ఎక్స్తో మాట్లాడట్లే కదండి. ఇప్పుడు నేను కూడా మా ఫస్ట్ హస్బెండ్ తో మాట్లాడానని తెలిస్తే, ఒకవేళ ఈయనకి తెలిస్తే ఈయన ఒప్పుకుంటారా సార్? మాతో ఏమో ఇంటికి వచ్చి ప్రేమగా ఉండరు, మీరు వెళ్ళి ఆవిడ వాతాడుస్తూ ఉంటారా? మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే ఈ అమ్మాయికి చెప్పాల్సింది, తను నాకు మెసేజ్లు పెడుతోంది, నన్ను కలవమంటుందని ఎందుకు చెప్పలేదు మరి? మీరు డబుల్ బుకాయిస్తే ఎలా? అక్కడ ఆ అమ్మాయిని వదల్చలేకపోతున్నారు, ఇక్కడ ఈ అమ్మాయికి నిజాలు చెప్పలేకపోతున్నారు. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్. నమస్తే జయ గారు. హర్షిత అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. అంటే గతంలో తనకి జరిగిన ఒక తప్పు, ఒక అన్యాయం, దానిలో నుంచి తను బయటకు రాలేకపోతుంది. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించినా కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో తన జీవితంలో. ఏయో కొత్త మలుపులు అయితే తిరుగుతున్నాయి, కానీ దానివల్ల దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా నా వైపు కానీ అవతల వ్యక్తి వైపు నుంచి కానీ అనే ఒక అనుమానంలో కొట్టుమిట్టాడుతోందండి. ఓకే మేడం. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనకి మెయిల్ చేసింది డాక్టర్ గారు. షూర్ మేడం, ఒకసారి మాట్లాడేద్దామండి. తప్పకుండా మేడం. హలో. హలో, నమస్తే అండి, హర్షిత గారా? నమస్తే అండి. అవునండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఓకే మేడం. రైట్. మీరు మెయిల్లో పెట్టిన విషయం ఒకసారి డాక్టర్ గారితో డిస్కస్ చేస్తారా? ఓకే మేడం. ఓకే. హర్షిత కదా మేడం? హర్షిత. హర్షిత నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. మీ వయసు ఎంతమ్మా? ఇప్పుడు నాకు 33 సార్. 33. ఓకే, చెప్పండి అమ్మా, సమస్య ఏంటి, ఏ విధంగా మీరు మా వరకు ఎందుకు వచ్చారో చెప్పండి. సార్ నాకు 25 years లో నాకు మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ వల్ల మేమిద్దరం విడిపోయాము సార్. 28 లో మళ్ళీ నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. ఓకే. ఇప్పుడు నాకు ఒక పాప అండి. మా వారి పేరు వినోద్ సార్. వినోద్ గారు. ఓకే. జాబ్ చేసేటప్పుడు నాకు ఆయన పరిచయం అయ్యారు సార్. ఒక క్యాంప్ లో పరిచయం అయ్యారండి ఆయన. ఇట్లా ఫోన్ నెంబర్లు తీసుకుని డైలీ మామూలుగా చాటింగ్ చేసుకునే వాళ్ళమండి. ఓకేనమ్మా. అలాగా ఒక రోజు ఆయన ప్రపోజ్ చేశారండి నాకు. ఇదంతా ఎప్పుడమ్మా? డివోర్స్ అయిపోయిన తర్వాత? డివోర్స్ అయిపోయిన తర్వాత. సో నీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసమ్మా అతనికి? ఎందుకంటే ఆయనది కూడా ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ సార్ నాది. ఆయన ఫస్ట్ భార్యతో విడిపోయారండి ఆయన కూడా. రైట్ మేడం, రైట్. సో అతనికి అక్కడ పిల్లలు లేరు, మీకు ఫస్ట్ మ్యారేజ్ లో పిల్లలు లేరు సార్. రైట్. ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు మా ఇద్దరికి ఒక పాప సార్. ఓకే. సో అతను ప్రపోజ్ చేశారు, అతను అంటే మీకు నచ్చారు, వెంటనే పెళ్లి చేసేసుకున్నారు మీరు? లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పానండి. ఎందుకంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్. అవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఇంకా నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోయి ఇంక నేను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నానండి. సో యు డిసైడెడ్ నాట్ టు, బట్ యు హ్యాడ్ టు. ఓకే, అవును సార్. కానీ ఆయన నన్ను బాగా నేను నిన్ను బాగా చూసుకుంటాను, నేను కూడా ఇలాగే నాది కూడా మ్యారేజ్ అయ్యి నేను కూడా విడిపోయాను. అతనికి ఏంటండి సమస్య ఏంటట? ఫస్ట్ వైఫ్ తో, అతని వైఫ్ తో
అవేమో నేను అడగలేదు మేడం, ఎందుకంటే ఆయన నాకు అడగాలనిపించలేదు, ఎందుకంటే ఆయన నన్ను బాగా చాలా important కదా. చూసుకుంటున్నారు. నేను మరి. ఎప్పుడు కూడా ఆయన ఏ విషయం సరే, అడగలేదు. చట్టపరంగా ఆయన కూడా డివోర్స్డ్ ఏనండి? డివోర్స్ తీసుకున్నారా? అయిపోయింది మేడం. మరి ఆ, మీ divorce. ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నారా? ఒప్పుకున్నారు మేడం, Right. ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మా ఇద్దరికి ఒక పాప పుట్టింది మేడం. 2 సంవత్సరాలు నాతో బానే ఉన్నారండి, కానీ ఇప్పుడు అందరితో బానే మాట్లాడుతున్నారైనా అసలు నాతో సఖ్యతగా ఉండట్లేదు, మంచిగా ఉండట్లేదు. నాతో అసలు ఏ విషయం చెప్పట్లేదు, ఏమీ మాట్లాడట్లేదండి. ఆయన వస్తున్నారు, ఆయన పని ఏదో ఆయన చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కరెక్టేనమ్మా, కానీ అతను ప్రేమించిన ఏ స్థాయిలో ప్రేమించాడు అంటే కనుక నీ పాత బ్యాక్గ్రౌండ్ ఏంట్రా బాబు అని అడగకుండానే మీరు పెళ్లి చేసుకున్నారు. అవును. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి పాప పుట్టిన తర్వాత అంత డ్రై అయిపోవటం ఏంటి కంప్లీట్ గా? ఏమో సార్, నాకు అదే తెలియక నేను ఒకసారి నాకు ఇలాగే డౌట్ వచ్చి ఒకసారి నేను ఆయన ఫోన్ చెక్ చేశానండి. నేను ఓకే. నేను ఫోన్ చెక్ చేస్తే ఆయన మొదటి భార్యతో మాట్లాడుకుంటున్నారండి. ఆయన చాటింగ్ మొత్తం చూసానండి నేను. ఇంకా టచ్ లోనే ఉన్నాడు. నేను చూసానని ఆయనకి తెలిసిపోయి చాటింగ్ మొత్తం ఆయన డిలీట్ చేసేసారండి. అడిగావమ్మా అంటే నేను అడిగాను సార్. ఏంటి మళ్ళీ మీరు ఆవిడతో మాట్లాడుతున్నానంటే, అబ్బాయి నేను ఏం మాట్లాడలేదు, ఆవిడ ఏదో మామూలుగా ఏదో అడుగుతుంది, నేను ఏదో సమాధానం చెప్తున్నాను అంతే, మా ఇద్దరికి అసలు ఏమీ లేదంటున్నారు, కానీ అసలు నాతో ఏం చెప్పట్లేదండి అని ఏం మాట్లాడట్లేదండి. నేను చెప్పట్లేదు, కానీ ఇది వరకు ఇచ్చినటువంటి ఆ ప్రేమ గానీ ఆ ఎఫెక్షన్ గానీ ఏం లేదు. అసలు ఏది లేదు సార్, ఏమి అసలు నాతో అంత సఖ్యతగా అంత ప్రేమగా ఏమి ఉండట్లేదండి. పాప విషయంలో ఎలా ఉంటారండి? పాప విషయంలో కూడా అలా పైపైన అలా మాట్లాడుతూ ఉంటారు అంతే అండి, ఎక్కువగా ఉండట్లేదండి. ఎప్పుడైతే నాకు ఈ ఫోన్ డౌట్ వచ్చి చూసానో అసలు నాకు ఈ డౌట్ రావడమే అక్కడి నుంచి వచ్చిందండి. మా ఇద్దరితోని కూడా సరిగ్గా ఉండట్లేదండి ఆయన. ఆవిడే ఇతను ఎక్స్ వైఫ్ అని నీకు ఎలా తెలిసిందమ్మా? చాటింగ్ మొత్తం చూసాను కదా సార్ నేను. చూసిన తర్వాత నీ దగ్గర ప్రెసెంట్ ఆ ఎవిడెన్స్ ఏమీ లేదు, వెంటనే డిలీట్ చేస్తాడు అతను, నువ్వు చూసావని తెలిసి. అవును సార్. ఓకే, అండర్స్టూడ్ అర్థమైందమ్మా. ఏం చేస్తూ ఉంటాడమ్మా అతను? ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ అండి, ఇద్దరు ఒకటే ఆఫీస్ లో జాబ్ సార్. సో ఇప్పుడు మాకు చేసింది దేనికమ్మా? నాకు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ మ్యారేజ్ లోనే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మళ్ళీ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు పైగా నాకు ఒక బేబీ పుట్టింది. ఇప్పుడు నాతో అది కూడా ఆడపిల్ల, ఈయన కూడా ఇబ్బంది పెడితే నేను ఇంకేమైపోవాలండి? నా బేబీ నేను ఏం చేసుకోవాలి సార్? మరి ఇటు మీ పేరెంట్స్ గానీ వాళ్ళ పేరెంట్స్ గానీ ఏమైనా చెప్పారండి? ఏమీ చెప్పలేదు మేడం, ఎందుకంటే మళ్ళీ చెప్పుకున్నా అదేంటి మళ్ళీ ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ లో కూడా మళ్ళీ ఇబ్బందులేనా అంటారు. దాన్నేముందండి, వాళ్ళు కూడా బాధపడతారు. నాకు ఇంకా ఎవరి నుంచి కూడా ఏ సపోర్ట్ ఉండదని ఆ బాధతో నేను కొంచెం కృంగిపోతున్నానండి బాగానే. ఏం చెయ్యాలో తెలియకే మీకు నేను హర్షిత గారు పట్టించుకోవట్లేదు మేడం. ఫస్ట్ ఉన్నట్టుగా నాతో ఉండట్లేదండి. కాదమ్మా, అది కాదు అమ్మా, అది అర్థమైంది, నీతో ఉండట్లేదు అనేది మాకు అర్థమైంది. పాప పుట్టిన తర్వాత ఇంకా రిలేషన్షిప్ చాలా డ్రై అయిపోయింది అనేది. మీ సైడ్ ఏమైనా తప్పు ఉంది అన్నది కూడా మేము అడుగుతున్నాం. అంటే ఈ ఫోన్ చెక్ చేయటము, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చాటింగ్ చేస్తున్నాం అని చెప్పి మీరు ఏమన్నా కొద్దిగా తవ్వటానికి ఏమైనా ఎక్కువ ట్రై చేస్తున్నారా? అది అతనికి నచ్చట్లేదు ఆ ప్రవర్తన, దానివల్ల ఏమైనా ముభావంగా ఉంటున్నాడా? అలాగే ఏమీ లేదు సార్, ఎందుకంటే ఆయన మాతో సరిగ్గా లేనప్పుడే నేను ఆయన ఫోన్ చెక్ చేశానండి. నేను అంతకు ముందు ఎప్పుడు కూడా నేను ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. కదమ్మా, ఇప్పుడు చాలా ప్రేమగా ఉండేవాళ్ళం అండి. ఎప్పుడైతే మాతో ముభావంగా ఉండడం స్టార్ట్ చేశాడో నాకు డౌట్ వచ్చిందండి, ఏంటి ఆడవాళ్ళకి డౌట్ వస్తుంది కదా సార్, భార్యతో సరిగ్గా లేకపోతేని. ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది అమ్మా. అది కాదు నేను అనేది ఏంటంటే ఒక్కసారేనా మీరు అతను ఫోన్ చెక్ చేసింది? ఒక్కసారి మెసేజ్లు దొరికినాయి, డిలీట్ చేశారు, ఇంకా తర్వాత చెక్ చేయటం కానీ అతను అడగటం కానీ ఏమీ చేయలేదు? ఇంక నేను ఏం చేయలేదు సార్, ఎందుకంటే ఆయన దొరికేశాడు కదా సార్. కదమ్మా, నేను అప్పుడు తర్వాత ఆయన భార్యకి ఫోన్ చేశానండి, ఆయన మొదటి భార్యకి. ఓకే, రైట్ మరి అది చెప్పు. నేను ఆయన మొదటి భార్యకి ఫోన్ చేస్తే ఆవిడ నా మీద సీరియస్ అయింది అనమాట అండి. నువ్వు నన్ను అడుగుతున్నావేంటి, వెళ్ళి నీ భర్తను అడుగు, నీకు నాకు సంబంధం ఏంటి, అసలు నువ్వెవరో నాకు కాల్ చేయడానికి అనేసి ఆవిడ నా మీద సీరియస్ అయింది అనమాట. అవును, మీ ఇంట్లో ఉన్న బంగారం కరెక్ట్ గా ఉంటే ఆ బంగారం గురించి మనకి ఇప్పుడు ఇతను కాబట్టి ఇప్పుడు మీ ఆయన అడగవలసిన ప్రశ్నలన్నీ ఇంటర్వ్యూ నన్ను చేస్తామని చెప్పి ఆవిడకి కొద్దిగా కోపం వచ్చి ఉంటది. అవును సార్. సరే, ఏమి అసలు ఈయన అడిగితే నాకు సరిగ్గా సమాధానం రావట్లేదని నేను ఆవిడకి కాల్ చేశాను సార్, లేకపోతే నేను ఆవిడకి అసలు కాలే చేయకపోదు. అవును, ఖచ్చితంగా ఇప్పుడు మీరు కాల్ చేయటం అనేది మనకు అర్థమైనా కూడా ఇతను చెప్పని సమాధానం ఆవిడెందుకు చెప్తుంది? రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు అన్నట్టుగా మన బంగారం మంచిది అయితే బయట వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు కదా. సర్లే, ఇప్పుడు ఇంతకీ అందుగురించి నేను ఇందాక అన్నాను, అసలు ఏ బేసిస్ మీద వాళ్ళిద్దరు విడిపోయారు,
అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, కరెక్ట్. అసలు విడిపోయే పరిస్థితులు నిజంగా ఉన్నాయా లేదంటే తప్పక విడిపోయారా? ఈ తప్పక విడిపోయే బ్యాచ్ మళ్ళీ కనెక్ట్ అయిపోతారు, ఇదే గొడవ. తన భర్తను వేరే ఆడది షేర్ చేసుకుంటుందంటే ఏ భార్య కూడా సహించలేదు అవునమ్మా, కదా అవును, సార్. అది చాలా కష్టం అమ్మా అది. ఈయన వెళ్ళి ఆవిడతో కనెక్ట్ అయితే రేపు పొద్దుట నేను రోడ్లు పాలవ్వాలి కదా సార్. అంటే నేను అంతవరకు వెళ్తాదని నేను అనుకోవట్లేదమ్మా, దానికి ఈ మించినటువంటి ఏదైనా విషయాన్ని అలాగని కాదు సార్, ఈ విషయాన్ని మళ్ళీ నేను మా అమ్మ మా నాన్నతో కూడా షేర్ చేసుకోను నేను. చేసుకో. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ లో కూడా మళ్ళీ ఈ అమ్మాయికి ఇలా అయింది ఏంటని వాళ్ళు కూడా బెనిఫిట్ తీసుకుంటారు నా గురించి. నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను సార్. రేపు పొద్దుట నా పరిస్థితి ఏంటి? ఒకసారి ఫోన్ అయితే కలపమ్మా, ఫోన్ కలిపి అతనితో మాట్లాడిన తర్వాత మేము ఉన్నామని చెప్పి నిదానంగా చెప్పు, మేము మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుని ఏం జరుగుతుంది అన్నది కనుక్కోండి. అతని పేరమ్మా? వినోద్ సార్. వినోద్ గారు. ఓకే అవును ఓకే, సార్. సరేనమ్మా, కనెక్ట్ చేయండి అమ్మా, మాట్లాడదాం, ఏంటో తెలుసుకుందాం. అలాగే సార్. రైట్ అమ్మా. దయచేసి లైన్ లో వేచి ఉండండి. ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యువర్ కాల్. హలో, షూర్. ఏమండి ఎక్కడున్నారు? ఆఫీస్ లోనే కదా, ఇంకా రాలేదేంటి ఇంటికి? దానిలో చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. చూసారా, ఇప్పుడు కూడా మీరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఏమైంది హర్షు, ఎప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంటావు? నేను మీ మెసేజ్లన్నీ చూసాను కదండి. నేను చూసానన్న విషయం కూడా మీకు తెలుసు. అసలు ఏం చేద్దారనుకుంటున్నారు? నేను ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ చేసుకుని మోసపోయాను. నన్ను మళ్ళీ మీరు మోసం చేద్దారనుకుంటున్నారా ఏంటి? నన్ను రోడ్డు పాలు చేద్దారనుకుంటున్నారా ఏంటి? నేను చెప్పేది విన్నాను, ఎందుకు Fix ఇంత it, ఎక్కువ yes. ఇలా చేస్తుంటావు? ఏం చేశాను? చెప్పే కదా, ఏం లేదని చెప్పాను కదా, ధనాకి నాకు ఏం లేదు చెప్పాను కదా. ఏమీ లేకుండా మీరు నాతో ప్రేమగా ఉంటున్నారా ఒకప్పుట్లాగా? ఎందుకు లేదు హర్షు, నువ్వు పాపతో కూడా మీరు అనుకుంటున్నావు సరిగ్గా కదా. ఉండట్లేదు. ఎంతసేపు ఆ ఫోన్ తోనే ఉంటున్నారు. అయ్యో తను ఏదో బాధపడుతుంది, జస్ట్ కన్సోల్ చేస్తున్నాను అంతే, జస్ట్ ఫ్రెండ్ లాగా అంతే. నువ్వు అనుకున్నట్లు అదేంటండి, ఏం లేదు. ఆవిడ విడాకులు ఇచ్చేసాను. అసలు ఆవిడతో నాకు ఏం సంబంధం లేదు. ఆవిడకి వేరే మ్యారేజ్ అయిపోయిందని చెప్పారు కాబట్టే కదా. అసలు నేను మీరు ఎలా విడిపోయారని కూడా నేను అడగకుండానే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నేను పాప అవన్నీ క్వశ్చన్ పుట్టే చేయలేదు వరకు మీరు హర్షు. బాగానే చూసుకున్నారు. పాప పుట్టిన తర్వాత మళ్ళీ పాపతో కూడా మీరు సరిగ్గా ఉండట్లేదు. నాతో కూడా మీరు సరిగ్గా ఉండట్లేదు. ఎంతసేపు ఆవిడతోనే మీరు మాట్లాడుకుంటున్నారు. నేను అన్ని చూశాను కదండి, మెసేజ్లు అన్ని చూసి మిమ్మల్ని నిలదీసి అడిగాను కాబట్టే మీరు ఇంకా నన్ను అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఏం చేద్దారనుకుంటున్నారు? నేను రెండో నేను మ్యారేజ్ avoid చేసుకున్నాను. చేయట్లేదు. నీకు అలా అనిపిస్తుంది అంతే, నీకు అనిపిస్తుంది. తను జస్ట్ ఏదో హెల్ప్ అడిగింది, చేశాను అంతే, అంత మించి ఏం లేదు. అక్కడ ఎక్కువ తీసుకుంటున్నావు చాలా. నేను ఏమి ఎందుకు అలాగా? తీసుకోవట్లేదండి. అసలు మీరు నన్ను ఏం చేద్దారనుకుంటున్నారు? పాపని నన్ను ఏం చేద్దారనుకుంటున్నారు? ఏం అసలు ఇది నాకు చేస్తున్నావు? రెండో వినోద్ గారు, మ్యారేజ్. క్వశ్చన్ ఏంటి? వినోద్ గారు, క్వశ్చన్ ఏంటి అసలు? ఏం చేస్తున్నావు? వినోద్ గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు? నా పేరు డాక్టర్ హర్షు, కళ్యాణ్ ఎవరు చక్ర. ఎవరు లైన్ లో ఎవరు హర్షు? మనకి ఇలాగా ఇష్యూస్ వస్తున్నాయనేసి నేను సుమన్ టీవీ అందమైన నీకు ఏమైనా కొంచెమైనా ఏమైనా బుర్ర ఉందా నీకు? ఏంటి హర్షు ఇదంతా? అదేంటండి, ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటూ అవుతుంది కదా, ఎందుకు ఇలాగా? వినోద్ గారు, మీరు నాతో వినోద్ సరిగ్గా గారు. మాట్లాడుతున్నారా? అసలు నాతో మీరు సరిగ్గా మాట్లాడుతున్నారా? ఏంటండి మెసేజ్లు ఏంటంటే నన్ను నువ్వు పట్టించుకోండి. కాదు హర్షు, నువ్వు ఫోన్ చేసి మాట్లాడట్లేదా? ఇంటికి వస్తే సరిగ్గా మాట్లాడట్లేదు, ఎందుకు ఇలాగ చేస్తున్నావు? వినోద్ గారు, అసలు సారీ అండి, మేము బ్యాక్ ఎండ్ లో మాట్లాడలేదు ఉన్నాం. కదండి. తన సమస్యని తనకి పరిష్కారం దొరకకే మా దాకా వచ్చారండి. అంతే తప్ప మిమ్మల్ని ఏదో అల్లరిపాలు చేయాలను నలుగురికి తెలియజేసే ఉద్దేశమే లేదు. తనకి ఏం చేయాలో పాలు కాదండి, మీరైనా చెప్పాలి కదా. ఇలా ఛానళ్ళకి ఎక్కడ ఏంటండి, ఇంట్లో నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన ఖచ్చితంగా విషయాలన్నీ. ఇది లేదు, అది ఇష్యూ ఏంటండి, అది కాదనట్లేదు. కానీ ఏంటంటే ఇంట్లో 4 గోళ్ల మధ్యన మాట్లాడుకోవటం అనేటటువంటిది చాలా సందర్భాల్లో జరిగి ఆవిడకి కావాల్సింది ఆవిడ రాక ఒక 2 నిమిషాలు మేము అడిగేదానికి సహకరించండి వినోద్ గారు. సరే, ఇది నాకైతే ఇష్టం లేదు సార్, ఇలా ఇది చేయడం నాకు అర్థం కావట్లేదు. లేదు, మాకు ఇష్టం లేదండి. ఇద్దరు భార్యాభర్తల మధ్యన తేలిపోవలసినటువంటి అంశంలో మాకు పని కట్టుకుని మేము ఏం దూరం. మీరు మా వరకు వస్తే ఇలా కనుక అలాగే ఉందండి, తొంగిపోతున్నట్లుందండి. యాక్చువల్ గా అంటే ఏమవుతుందండి? ఏంటి అసలు, ఎవరితో ఎందుకు మాట్లాడాలి నేను? ఒక్కసారి ఎవరితో ఎందుకు మాట్లాడాలి? నువ్వు నేను మాట్లాడుకుంటూ అయిపోవడానికి. మీ ఇద్దరి మధ్య మీరు సమస్య ఇలా మాట్లాడలేదు. కాదండి. తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆలోచనతో మా వేదికను ఆశ్రయించారండి. దీన్ని మీరు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు వినోద్ గారు. నీ వరకు వస్తే కూడా ఏదైనా సర్జరీగా పంపించలేదు. ఈ కాల్స్ ఇవన్నీ సర్ది చెప్పే ప్రయత్నంలో భాగమే కదండి. మీరు ఆ అవకాశం ఇస్తే ఖచ్చితంగా అదే జరుగుతుందేమో. మీరు ఇలా ఎలా చేశారని మేము ఎవరు మాట్లాడలేదు కదండి, నేను కానీ డాక్టర్ గారు కానీ. అసలు సమస్య ఏంటనే మాట్లాడుతుంటేనే మీరు అంటే కొంచెం కోఆపరేట్ చేయండి అండి వినోద్ గారు, అంతే, వేరే ఏం లేదు.
ఓకే ఓకే మేడం, చెప్పండి మేడం. మీ సతీమణి మాకు ఒక ఈమెయిల్ పంపించారు. ఆ ఈమెయిల్లో ఏంటంటే, ఎందుకో నాకు ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది, నా భర్త నన్ను నా కూతురు పుట్టేంత వరకు బాగానే ఉన్నటువంటి ఆ వ్యక్తి సడన్గా నాతో ఒక అంటీ అంటున్నట్టు ముట్టినట్టు మాట్లాడినట్టు ఇంట్లో ఒక వాతావరణాన్ని ఉంచుతున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పట్లేదు. ఒక సందర్భంలో అయితే కనుక అతను ఎక్స్ వైఫ్తో మాట్లాడినటువంటి సంభాషణ నాకు దొరికింది. ఆ మెసేజెస్ నేను చూడగానే అతను డిలీట్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి మౌనం తప్ప ఇంకొక మాట లేదు. ఈ లాస్ట్ 2 years or 3 years బట్టి ఏంటి డిఫరెన్స్ మీ ఇద్దరి మధ్యన వినోద్ గారు? ఏం లేదు సార్, అసలు యాక్చువల్గా నా ఫస్ట్ వైఫ్ యాక్చువల్లీ డివోర్స్ సార్. అదేనండి. సో తను నేను కాలేజ్ నుంచి ఫ్రెండ్స్. ఎవరు ఫస్ట్ వైఫ్? మీరు. ఫస్ట్ వైఫ్ ధనా అని తన పేరు. ధనా. అదిగో చూసారా సార్, ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకుని కూడా ఆవిడ ధనాన్ని ముద్దుగా పిలుచుకుంటారంట. అమ్మ ఏదన్నా పిలుచుకొని అమ్మ, ఇప్పుడు అది కాదు కదా పాయింట్. అసలు కారణం ఎతుకు పట్టుకుంటేనే కనుక నువ్వు ఆదిలోనే హర్షు నీకు చెప్పలేదా నేను ధనాన్ని మాట్లాడుతున్నా, ఎందుకు మధ్యలో వస్తావు మళ్ళీ? అలా కాదు, ఆవిడ మొదటి నుంచి అదే ఫిక్సేషన్. నాది సెకండ్ మ్యారేజ్, నా సెకండ్ మ్యారేజ్, నన్ను రోడ్డు మీద వస్తే ఏమి ఇక్కడ రోడ్డు మీద వేసేది? ఒక 2 నిమిషాలు మాట్లాడినివ్వండి మమ్మల్ని. నాది కూడా సెకండ్ మ్యారేజ్ కదా సార్, ఆ లెక్కన. కానీ తను ఆవిడ వాళ్ళ ఎక్స్ తో మాట్లాడట్లే కదండి. 6 years కలిసి ఉన్నాం. 6 years గొడవలు సార్. ఇగో చిన్న గొడవలతో ఇలా తలనొప్పి తయారైంది. సో చికాకులే జరుగుతూనే ఉన్నాయి సార్. ఎంత లవ్ మ్యారేజ్ అయినా కూడా తను నేను మిస్అండర్స్టాండింగ్స్, సేమ్ ఏజ్. తను చేసేది నాకు నచ్చదు, నేను చేసేది తనకు నచ్చదు. సో ఇలా మిస్అండర్స్టాండింగ్స్ సో అలా జరుగుతూ ఉంది సార్. 6 years అయ్యాయి అలాగా. ఈవెన్ పిల్లలు కూడా ప్లాన్ చేసుకుందాం అంటే తను నో అని చెప్పాలి. సో అలా జరుగుతూ వచ్చాయి. 1 point నేను నీతో ఉండలేను, నేను నాకు డైవర్స్ కావాలి అది ఇదంటే అదేంటి, సో డైవర్స్ చేస్తే ఎలా నువ్వు ఒక్కదానే ఉంటావు, మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో, మన ఇద్దరం వాళ్ళని ఒప్పించకుండా పెళ్లి చేసుకున్నాం, ఇవన్నీ చెప్పాను సార్. సో మీ ఇద్దరి మధ్యన ఒక ప్రత్యేకమైన గొడవ అంటూ ఏమీ లేదు, విడిపోవటానికి గొడవ లేదు, కానీ అన్ని గొడవలు మీ గొడవలే. నీతో అసలు నేను ఉండలేను, నా వల్ల కాదు, నాకు నువ్వు సెట్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి గొడవ పడతాను. సరే ఏం చేద్దాం ఇప్పుడు అంటే, నేను నీతో డివోర్స్ తీసుకొని వచ్చాను, నువ్వు సైన్ చేస్తావా లేదా అని చెప్పేసి పీకల మీద కూర్చుంది. సో తను వినకుండా కంపల్షన్ తోటి ఇస్తావా చస్తావా అంటే తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చేసాను. సో కేవలం తన కోసమే కాదండి, తన కోసమే మీరు డివోర్స్ ఇచ్చేసారు, మీకైతే ఇష్టమే? నాకు వదిలిపెట్టడం ఇష్టం లేదు మేడం అప్పుడు కూడా. రైట్ సార్, ఓకే. సో డివోర్స్ అయితే వచ్చింది మీ ఇద్దరి మధ్యన? డివోర్స్ వచ్చేసింది సార్. వాళ్ళ పేరెంట్స్ అసలు యాక్సెప్ట్ చేస్తారు, అసలు వాళ్ళ పేరెంట్స్ వద్దని చెప్పారు సార్. ఏది మ్యారేజ్ వద్దన్నారండి? అమ్మాయికి డివోర్స్ వద్దన్నారండి. డివోర్స్ వద్దన్నారు. సరే ఓకే, ఫైనల్ గా డివోర్స్ అయితే జరిగింది. అమ్మాయి ఇష్టంతో డివోర్స్ అయిపోయింది సార్. ఓకే, సో మీరు ఆ డివోర్స్ని ఎలా తీసుకోగలిగారు? అంటే మానసికంగా ఎలా తీసుకోగలిగారు? ఆ జ్ఞాపకాలు ఎంతవరకు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే లోపల ఎంతవరకు ఆ జ్ఞాపకాలను తీసేశారు మీరు? యా సార్, ఒక పాయింట్ లో ఈ గొడవలు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు గొడవలే. సరే ఓకే, ఎందుకు ఈ తలనొప్పి, తనే వద్దనుకుంటుంది కదా, వద్దనుకున్నప్పుడు నేను ఎందుకు ఇలా ఇదవ్వాలి అన్న సెన్స్ లో కాస్త ఇదవుతూ ఇచ్చేసాను సార్, అంతే. జరిగిపోయింది అంతే. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఈవెన్ కూడా డివోర్స్ అయినటువంటి 6 నెలల లోపలే ఈవెన్ కూడా ఐ లవ్ యూ, నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి మరి ఈవెన్ కూడా పెళ్లి చేసుకోవడానికి మీరు ఇష్టపడ్డారు కదా, మరి ఆ జ్ఞాపకాలు పూర్తిగా తీయకుండా మళ్ళీ ఇక్కడ ఎందుకు కొత్త స్టోరీ స్టార్ట్ అయిందని ఇది నా ప్రశ్న. జ్ఞాపకాలు అవన్నీ ఏం లేవు సార్. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత వరకు ఫైన్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో చూస్తే ధన ఉంది. 2 years అయిపోయింది, నేను మర్చిపోలేకపోతున్నా, నేను ఇంకో పెళ్లి చేసుకోలేకపోతున్నా, నీతో మాట్లాడాలి, ఒకసారి కలుద్దామా అది చెప్పి మాట్లాడాలి చేశారు సార్. ఏమండి ఇదేమన్నా హోటల్లో భోజనం చేయటం అండి? ఇగ్నోర్ చేశాను. నాతో నీకేంటి పని, డైవర్స్ అయింది కదా, నేను నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నేను పెళ్లి చేసుకున్నాను, నా లైఫ్ నాకు జరుగుతుంది. ఆవిడ పెళ్లి చేసుకుందండి, ఇంకో పెళ్లి ఆవిడ చేసుకోలేదు సార్. చేసుకోలేదు, అది ఇక్కడ చిక్కుముడి. నా లైఫ్ నాకు ఇలా ఉంది అది ఇది అని చెప్పేస్తే ఒకసారి కలుద్దాం, అట్లీస్ట్ నా పెయిన్ చెప్పాలి నీకు అది ఇది అంటే, సో కలిస్తే మళ్ళీ ఇవన్నీ వద్దు, ప్యాచప్స్, నా లైఫ్ నాకు నడుస్తుంది, నీ లైఫ్ నువ్వు చేసుకో, వద్దనుకున్నాం, దెన్ ఎండ్ అయిపోయింది అక్కడితోటి, ఇక మళ్ళీ నాకు ఇష్టం లేదు అది అని చెప్పాను సార్. రైట్. చెప్పిన తర్వాత తను రోజు మెసేజెస్ ఇవన్నీ చేస్తుంది సార్. ఇంకా వదలలేదు ఆవిడ, ఇంకా మెసేజ్ కమ్యూనికేట్ చేస్తూనే ఉంది. కమ్యూనికేట్ చేస్తుంది, నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేను, ఇలా బ్లాక్ మెయిలింగ్ లాగా మాట్లాడుతుంది. నేను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నా సార్. అక్కడ బ్లాక్ ఏముంది, మెయిల్ ఏముందండి? ఎందుకు బ్లాక్ మెయిలింగ్? ఏం చేస్తుంది అంటే బ్లాక్ మెయిల్ చేసావుడా? నేను మనిషిని, నేను నీ గురించి చనిపోతానంటే ఏం మాట్లాడతాను సార్?
చచ్చిపోద్దా? విడాకులు తీసుకున్నప్పుడు లేనటువంటి ప్రేమ ఇప్పుడు సడన్గా పుట్టుకొచ్చిందండి. అమ్మాయికి అన్ని కంగారులానే ఉంది, విడాకులు తీసుకునే వరకు కంగారు పెట్టింది. కాదు, మీ సెకండ్ మ్యారేజ్ గురించి ఆ అమ్మాయికి తెలుసా? ఇలాగ ఈ అమ్మాయిని కూడా నేను ఇష్టపడ్డాను. నేను చెప్పాను సార్, నా లైఫ్ నేను పెళ్లి అయిపోయింది, నా లైఫ్ నాకు పాప ఉంది అని చెప్పాను సార్. ఆవిడ కూడా ప్రేమించి మీ జీవితంలోకి ఎంటర్ అయింది, ఈవిడ కూడా ప్రేమించి మీ జీవితంలోకి ఎంటర్ అయింది. సో ఈ ప్రేమ గురించి నీ ప్రేమను మళ్ళీ నీ ప్రేమ గురించి మళ్ళీ పునరావృతమైనటువంటి నీ ప్రేమ గురించి ఈ అమ్మాయిని నేను త్యాగం చేయలేను అని చెప్పాలి కదా మీరు. చెప్పాను సార్, నేను ఇప్పుడు ఆ అమ్మాయితో నేను కంటిన్యూ అవుతానని చెప్పలేదు కదా సార్. ఫస్ట్ వైఫ్ తో నేను కంటిన్యూ అవుతానని హర్షిత కూడా ఏం చెప్పలేదు సార్. నేను అలా తర్వాత కంటిన్యూస్ గా చాటింగ్స్ అవి చేస్తుంది. నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, మా పేరెంట్స్ పట్టించుకోవట్లేదు, నేను ఇలా అయిపోతున్నాను, నేను ఒంటరి అయిపోతున్నాను. సో ఇలా మెంటల్ డిసార్డర్ ఉంది మా అమ్మాయికి, నాకు డౌట్ గా ఉంది. సో ఇది ఓన్లీ మిస్అండర్స్టాండింగ్ అంతే కాదండి. ఇంత చక్కగా వివరంగా నాకు చెప్పారు విడమర్చి అటుపండితో కోల్చినట్టుగా. ఆ అమ్మాయికి చెప్పడానికి ఏంటండి? హర్షితతో ఎందుకు మీరు మరి అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు? తను అలా అనుకుంటుంది సార్, అంతే, అంతకుమించి ఏం లేదు. అనుకునేది ఏంటంటే చిన్నపిల్ల అండి ఆ అమ్మాయి. ఏమైనా మీ ఇద్దరు డైరెక్ట్ గా కూడా కలుసుకున్నారండి? ఓన్లీ ఫోన్ కాల్స్ వరకేనా? ఒక్కసారి కలిసాను సార్, నువ్వు లేకుంటే నేను చనిపోతా, ఇట్లాంటి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది సార్. ఒకసారి కలిసి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను సార్, ఇది మంచిది కాదు, నా లైఫ్ నాది నడుస్తుంది, నువ్వు కూడా పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు, అలా చెప్పి ఏదో కన్విన్స్ చేసి పంపించేద్దాం అని చూశాను. తనకు డైవర్స్ ఇచ్చేసి నేను నాతో ఉండు, నేను కదా నీకు ఫస్ట్ కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్, ఒక పాప ఉందని చెప్పారండి. చాలా ఈ మాట అనొచ్చో లేదో కానీ డిఫరెంట్ తేడా అండి అమ్మాయి. చాలా 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 ఐదర్ ఆ అమ్మాయికి వ్యక్తిత్వపరమైనటువంటి భయంకరమైన లోపమైన అయి ఉండాలి, లేదంటే ఒకటి నీ బాధ నాకు అర్థం అవుతుంది. డైరెక్ట్ గా అలా మెసేజెస్ చూపెట్టేటప్పటికి నువ్వు ఇబ్బంది పడ్డావు, కాదనట్లేదు. కానీ మెసేజెస్ చూసి అంత ఇబ్బంది పడ్డాను. ఈ రోజు డైరెక్ట్ గా మీతో చెప్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా సార్? ఆవిడ చనిపోతాను అంటుందంట. ఆవిడ చనిపోతాను అంటే ఇప్పుడు ఇలా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఒకటి ఇక్కడ తను అనట్లేదు కదా, మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు. నేను ఎలా నమ్మాలి సార్? ఇప్పటికీ కూడా నేను ఎలా నమ్మాలి చెప్పండి? నేను చెప్పనా, నేను ఏ రోజైనా ఇంటికి లేట్ గా రావడం కానీ, ఇంకెక్కడైనా క్యాంపులకి వెళ్ళడం కానీ, నువ్వు లేకుండా వెళ్ళడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ మాతో సరిగ్గా ఉండట్లేదు కదా. ఒకప్పట్లో మాతో మీరు ఉండట్లేదు కదా. ఇక్కడ నిజంగా మీ హస్బెండ్ కొనసాగించాలంటే చాలా కొనసాగించచ్చు. ఓకే, నీ కళ్ళు కప్పి చాలా చాలా చెయ్యొచ్చు. కానీ అతను వినండి ఒక్క నిమిషం హర్షిత, నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడుతూనే చాలా రాంగ్ కంక్లూజన్స్కి వచ్చేసి అడగకూడనటువంటి మాటలు, ప్రశ్నలు అడిగేస్తున్నావు. నా పరిస్థితి ఏంటంటే నేను రోడ్డు మీద పడిపోతే ఆవిడంటే అలా కాదు. ఇప్పుడు అతను ఒక డెలికేట్ కాదు సార్ మీ మాట కడ్డొస్తున్నాను. ఆవిడ చనిపోతాను, నువ్వు ఆవిడకి విడాకులు ఇచ్చేసి మళ్ళీ మనం కలిసి ఉందాము. అసలు ఇవన్నీ మాట్లాడడానికి ఎంత అవకాశం ఇచ్చినా ఈయన ఎందుకండి ఆవిడకి అన్ని మాటలు మాట్లాడడానికి ఈయన ఎందుకండి అంత అవకాశం ఇవ్వాలి? ఫస్ట్ మాట్లాడినప్పుడు ఆవిడ కట్ చేసేయచ్చు కదా. చాలా 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 మంచిగా అడిగావు. నేను అడిగేది ఏంటంటే, ఆ అమ్మాయి వాడి వేడి అతనికి మించి ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఓకేనా? వాళ్ళది లవ్ మ్యారేజ్, ప్రేమించుకున్నారు, చిట్టపట్ట గొడవలైనవి. డివోర్స్ కావాలంటే నెత్తి మీద కూర్చొని శివతాండం చేసి డివోర్స్ పేపర్ సంతకం పెట్టించుకునేంత వరకు అయిపోయింది. వన్స్ డివోర్స్ అయిపోయిన తర్వాత నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత అసలు ఆవిడ మెసేజ్ పెట్టినా సరే ఈయన రిప్లై ఇవ్వకూడదు సార్. రిప్లై ఇచ్చి మళ్ళీ ఆవిడతో నేను దాన్ని ఏమి సమర్థించట్లేదమ్మా, నువ్వు నా మాట పూర్తిగా ఆలకించట్లేదు. అతను చేసినటువంటి పని నేను ఏమి సమర్థించట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ గా కాకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గా ఉండమని నేను మాట కూడా అనట్లేదు. ఇప్పుడు నేను నా ఫస్ట్ హస్బెండ్ తో నేను మాట్లాడతాను సార్. ఈయన ఎలా మాట్లాడారో ఇప్పుడు నేను కూడా మా ఫస్ట్ హస్బెండ్ తో మాట్లాడానని తెలిస్తే, ఒకవేళ ఈయనకి తెలిస్తే ఈయన ఒప్పుకుంటారా సార్? నువ్వు మాట్లాడవని అతనికి తెలుసమ్మా, ఎందుకంటే నీ డొమెస్టిక్ వైలెన్స్ అంతటి గురించి అడిగావు. నువ్వేమొచ్చి అతని వెనకతలో ఉన్న కథ 1% కూడా అడగకుండా పెళ్లి చేసుకున్నావు. నువ్వు అతనికి 210% గ్యారంటీ ఉంది. ఆ వ్యక్తితో నువ్వు కనెక్ట్ అవ్వు, ఆ విధంగా మాట్లాడు. అంటే నీ మాటకి నేను ఇంకో విధంగా చెప్తున్నాను అనేది కాదు. మీ హస్బెండ్ అనుకుని ఉంటే కనుక ఫోన్ కాల్ వరకే కాదు, చాలా వరకు కూడా ఎల్లుండేవాడు. అతనిలో కూడా ఎంతో కొంత నిజాయితీ ఉంది. ఫోన్ కాల్ మాట్లాడటం, టెక్స్ట్ మెసేజ్ రెస్పాండ్ అవటం, ఆ అమ్మాయిని నిరాకరించినా వెంటపడుతూ ఉన్నప్పుడు ఇతను రెస్పాండ్ అవటం అనేది తప్పే. అది నేను కూడా అంగీకరిస్తాను. వాస్తవానికి నువ్వు ఈమెయిల్ పంపించడం కాదు, నా పరిస్థితి ఇలా ఉందండి. మీ మాట కడుస్తున్నాను, డిలీట్ చేయడం ఏంటి సార్? వన్స్ డైవర్స్ అయిపోయిన తర్వాత ఇంక విడిపోయినట్టే కదా సార్, డిలీట్ చేయడం ఏంటి సార్? ఈ రోజు అతను ఆలోచించేది ఏంటంటే, నేను చచ్చిపోతాను, నేను ఏదో దుంకేస్తానంటే కనుక అతను అక్కడికి వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాడు. ఇక్కడి నుంచి ఇంకా
అయినా కానీ ఆ అమ్మాయి వెంట పడేటటువంటి పరిస్థితి వస్తే కనుక ఇప్పటి నుంచి అతను ఎటువంటి స్టెప్ తీసుకుని ఎలాగా ముందుకెళ్ళాలన్నది మేము చెప్తాం. ఈయన ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి సార్? వన్స్ డైవర్స్ అయిపోయిన తర్వాత అసలు ఆవిడ ముఖమే చూడకూడదు. ఆవిడ మెసేజ్లు చేయడానికి, ఆవిడకి రిప్లై ఇవ్వడానికి అంత టైం ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి సార్? సార్ ఏదో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడనివచ్చు కదా. కాదు వినోద్ గారు, ఏం మాట్లాడనివ్వాలండి? మీకు అర్థం కాదు. మాతో ఏమో ఇంటికి వచ్చి ప్రేమగా ఉండరు, మీరు వెళ్ళి ఆవిడ ఓదారుస్తూ ఉంటారా? ఈ అమ్మాయికి ఉండేటటువంటి జ్ఞానానికి, ఈ అమ్మాయికి ఉండేటటువంటి ఇంగితానికి అంతే అనుకోండి. మీరు ఆలోచించినంత బ్రాడ్ మైండెడ్గా ఆవిడ ఆలోచించలేకపోవచ్చు. ఆవిడకి సింపుల్గా ఒకే లాజిక్ అనిపిస్తుంది. మొదటి పెళ్లిలో నేను మోసపోయాను, రెండో పెళ్లి జరిగింది, మళ్ళీ నా భర్త మళ్ళీ అక్కడికి వెళ్ళి కుంపట పెడుతున్నాడు అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయి ఉంది. ఒకప్పుడు మీరు ముందుకు వెళ్ళకపోతే కనుక, ఏది ఆ అమ్మాయి అనుకున్నట్టుగా వెళ్ళకపోతే నిజంగా ఆ అమ్మాయి చచ్చిపోతుందా? ఒకప్పుడు చచ్చిపోయింది అనుకోండి, మీకేం సంబంధం ఉంది? మీరు ఏ విధంగా దానికి కారకురాలు అవుతారు? ఆ అమ్మాయి మొండి పట్టుదల చేసి వద్దనుకున్నటువంటి డైవర్స్ వరకు వెళ్ళి తల్లిదండ్రుల మాట వినకుండా, ప్రపంచం అందరి మాట వినకుండా తన గొంతు తను తవ్వుకుంది అంటే ఇంకా అది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే, ఈరోజు ఈ క్షణం హర్షితకు ఒక నమ్మకం ఇవ్వాలి, తన నోరు మూయించాలి అంటే కనుక నెక్స్ట్ మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ధనలక్ష్మి అనేటటువంటి అమ్మాయిని మీ యొక్క మైండ్లోంచి తీసేయటానికి, ఆ అమ్మాయి మిమ్మల్ని పెట్టరేగిపోకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీ కాపురంలో చిచ్చులు పెట్టకుండా ఉండటానికి నెక్స్ట్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అంటే ఇంకో 2 years పాటు ఆవిడని ఇలా ఓదారుస్తూ ధన వద్దు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను అని ఇలా ఓదారుస్తూ కంటిన్యూస్గా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్లా ఉందామనా మీరిద్దరు? ఈ అమ్మాయికి ఒక డౌట్ రాదా? రేపొద్దున ఆ అమ్మాయి ఇంకొద్దుగా ఒత్తిడి పెట్టి ఇంకొక 2-3 సార్లు థ్రెట్ చేసి మీ ఇంటి ముందే చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తే కనుక ఈ అమ్మాయిని వదిలి వెళ్ళిపోరు అనేటటువంటి దానికి నమ్మకం ఏంటి? నేను ఒక మాట మాట్లాడినా సార్. చెప్పండి సార్, ఆ అమ్మాయి చనిపోతానంటే నేను తనతో నీతోనే ఉంటాను, తను వదిలేస్తాను అని నేను ఎప్పుడు చెప్పలేదు సార్. తనతో అనలేదు, కానీ ఫ్యూచర్ లో అలా అనడానికి గ్యారంటీ ఏంటి? అదే సార్. సార్ మీరు కూడా తన హర్షలాగే మాట్లాడతారు. లేదు, నేను అలా మాట్లాడలేదండి. మీరు ఆ అమ్మాయికి ఒక పాత్వే చూపెట్టండి, హర్షితకి ఒక పాత్వే చూపెట్టవలసినటువంటి, మీరు ముట్టుకోకూడనటువంటి ఒకటి వినండి వినోద్ గారు, ఎవరు కూడా సమర్థించినటువంటిది, ఎవరు కూడా హర్షించినటువంటిది, మీరు మానవతా దృక్పథంతో వెళ్ళి ఒక చచ్చిపోయేటటువంటి అమ్మాయిని నేను కాపాడుకున్నాను అనేటటువంటి మాట మీరు ఎవరు చెప్పినా కూడా హర్షించరు. ఈ అమ్మాయి గొంతు కోస్తున్నారనేటటువంటి మాటే అంటారు. రానున్న రోజుల్లో ఈ స్టోరీకి మీరు శుభం కార్డు ఎలా పలకబోతున్నారు? ధనలక్ష్మితో ఒక పర్మనెంట్ పేపర్లో మీద సైన్ చేసేసారు, మానసికంగా ఎలా క్లోజ్ చేయబోతున్నారో చెప్పండి. అదే సార్ చెప్తున్నా. నేను ఇప్పటి వరకు తనకు కూడా కన్విన్స్ చేస్తూ చెప్తున్నది, నా లైఫ్ నేను చూసుకుంటాను, నువ్వు వద్దని వదిలేసేయలేవు అన్న సెన్స్ లోనే తనకి కన్విన్స్ చేసి, నేను నీ లైఫ్ లోకి నా లైఫ్ లోకి సంబంధం లేదు, నీ దారి నీది, నా దారి నాది అని చెప్పే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను తప్ప లేకపోతే తనతో వర్కౌట్ కావట్లేదు. నెక్స్ట్ ఏంటండి? 6 నెలలు బట్టి మీరు అదే పాట పాడుతున్నారు, ఆవిడ అలాగే ఫోన్లు చేస్తుంది, మెసేజ్లు పంపిస్తుంది. నేను హుస్సేన్ సాగర్ బ్రిడ్జ్ మీద నిలబడ్డాను అంటే కనుక మీరు వెళ్ళి వెనకలు అవుతున్నారు. ఇదే జరుగుతుంది. అవి కాదు, నెక్స్ట్ ఏంటి? రేపు ఏం చెప్పబోతున్నారు ఆవిడకి? అది అర్థం కాదే కదా సార్. నేను కాస్త ముభావంగా ఉంటున్నది ఈ మధ్య. ఏమన్నా బాగుంది అసలు? ఇది ఏమన్నా పద్ధతి అండి? నేను ఇట్లా అంటున్నాను అనుకోవద్దు, చాలా తప్పు ఇది. ఆవిడ కనెక్ట్ అవటం ఏంటి, ఈవిడతో మీరు ముభావంగా ఉండటం ఏంటి, అదేమంటే నిన్ను మంచిగా చూసుకుంటున్నానని చెప్పటం ఏంటి? మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే ఈ అమ్మాయికి చెప్పాల్సింది, తను నాకు మెసేజ్లు పెడుతోంది, నన్ను కలవమంటుందని ఎందుకు చెప్పలేదు మరి? ఈ కొంచెం తను తెలుసుకున్న దానికి ఇంత హంగామా చేసి ఇంత మీద ఓటు చేస్తే మెల్లిగా చెప్తాం అనుకుని మెల్లిగా లేదండి. నేను ఒకే ఒక పాయింట్ నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడు, ఎలా, ఎక్కడ పెద్దవాళ్ళు మధ్యవర్తిత్వం తీసుకొస్తారా? లేదంటే ఆ అమ్మాయి ధనలక్ష్మి వాళ్ళ పేరెంట్స్కి ఒకసారి కంప్లైంట్ చేస్తారా? ఇలా మీ అమ్మాయి తన జీవితం పాడు చేసుకోకుండా నా జీవితాన్ని కూడా మళ్ళీ ఫ్యూచర్లో పాడు చేస్తుందనే ప్రస్తావన తీసుకొస్తారా? మీ స్టెప్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అడుగుతున్నాం సార్ మేము. మరి అందు గురించే సార్ ఒకటి, నేను ఊబిలో కూరుకుపోతున్నానంటే ఊబిలో కోరుకుపోతున్నానని అంగీకరించండి. మీరు ఎందుకు నేను ప్రేమిస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, నువ్వెందుకు బజార్కి ఇస్తావు, సుమన్ టీవీ వరకు ఎందుకు వెళ్తావు అని మీరు చేయలేనటువంటి పనులు చేయగలిగేటటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం కాబట్టి ఆవిడ మమ్మల్ని ఆశ్రయించింది. మీరు డబుల్ బుకాయిస్తే ఎలా? అక్కడ ఆ అమ్మాయిని వదల్చలేకపోతున్నారు, ఇక్కడ ఈ అమ్మాయికి నిజాలు చెప్పలేకపోతున్నారు. సో తనేమనుకుంటుందంటే కనుక మీరు ఇలా నిరాకరిస్తూ కూడా ప్రతిరోజు ఇలా మాట్లాడుతూ ఉంటే కనుక అదే ప్రేమకు ఒక చిహ్నం. ఇతనికి ఇప్పటికీ నేను మైండ్లో ఉన్నాను కాబట్టి నేను చచ్చిపోతానని థ్రెట్ చేస్తే కనుక ఆకాశం మీద ఉన్నవాడు కూడా దిగి వస్తాడు కాబట్టి ఇతనికి ఇప్పుడు కూడా నా మీద ప్రేమ పదిలంగానే ఉంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ మీరు ధనలక్ష్మికి ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే వినోద్ గారు, ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా ఒక గీత గీసుకోవాలి, మీరు అనుకునేటటువంటి దాని మీద నిలబడాలి.
నేను ఇంతవరకు చేయగలను అనేటటువంటి ఆలోచన మీదే ఉండాలి. ఆ అమ్మాయికి అయితే కనుక బుద్ధి చెప్పాలి. అవసరం అయితే కనుక వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన గురించి ఒక పంచాయతీ పెట్టాలి. ఎందుకంటే ఎక్కడో చాటు ఇటువంటి వ్యక్తులకి కంట్రోల్ పాయింట్ ఉంటుంది. బహుశా వాళ్ళ అమ్మ నాన్న మాట కూడా వింది. ఎందుకంటే డివోర్స్ వద్దు అన్నప్పుడే వాళ్ళ మాట వినకుండా డివోర్స్ తీసుకున్నటువంటి ఆడపిల్ల ఈరోజు మళ్ళీ నా పాత మొగుడు కావాలి అంటే కనుక తల్లిదండ్రులు వద్దమ్మాయి తప్పంటే కనుక వాళ్ళ మాట వింటదో అని నాకు తెలియదు. కానీ అనవసరంగా వచ్చి బ్లాక్మెయిల్ చేసుకుని సూసైడ్ చేసుకుంటానని థ్రెట్ చేసేటటువంటి అమ్మాయి రేపొద్దున చేసుకుంటుందా లేదా అనేటటువంటి అంశం వేరే ఈ విషయం అయినా కూడా అనవసరంగా మీ జీవితాల్లో నిప్పు పోసి మీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ చెడగొడుతుంది అనేటటువంటి విధంగా మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. కరెక్ట్ డాక్టర్ గారు, అలాంటి వాళ్ళకి అదే చేయటం కరెక్ట్. అంటే మీరు చెప్పేదంతా మేము నమ్ముతున్నాం వినోద్ గారు. బహుశా ఇంతే ఉంది, దీనికి మించి మీ ఇద్దరి మధ్యన ఏమీ లేదు కాబట్టి ఆ అమ్మాయిని ఈ విధంగా పరిధుల్లో పెట్టండి అనేటటువంటిది ధైర్యం చేసుకుని ఒక సమాధానం చెప్తాను. మీరేమన్నా మా దగ్గర ఏమి అబద్ధం ఆడలేదనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. మీరు ఆ అమ్మాయితో మళ్ళీ ఇమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు అనేటటువంటి ఆలోచనతో ఈ సలహా ఇస్తున్నాం. అలాగే సార్. కనెక్ట్ అయ్యారా అమ్మాయితో? అలాంటిది ఏం లేదు సార్. రైట్. మేము బ్యాక్ ఎండ్ లో మా ఎంక్వైరీస్ మేము చేసుకుంటామండి. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. మిమ్మల్ని నమ్ముకొని హర్షిత ఉంది, దానితో మీ ఇద్దరిని నమ్ముకొని ఒక పాప ఉందండి. దయచేసి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. హర్షిత ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పమ్మా. నమ్మకం వచ్చిందా లేదా, లేదంటే ఇంకా నమ్మకం వచ్చే విధంగా అతను ఏమైనా ఇంకా నీకు ఏమైనా మాట్లాడాలా? అది కాదు సార్, ఇప్పటికీ నేను జాబ్ కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను సార్. నా పాపని కూడా నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను సార్. ఇప్పుడు ఆవిడ చనిపోతున్నాను అంటుంటే ఈయనేమో ఓదార్చడానికి వెళ్తున్నారంటే సార్. హర్షిత సార్ కూడా చెప్పారు కదా, ఇప్పటికిప్పుడు నీకు నా ఫోన్ నంబర్ మార్చేస్తా, నువ్వు నేను కలిసే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. వెరీ గుడ్. హర్షిత అమ్మా, ఇప్పుడు వరకు నువ్వు ఒక్కదానివే పోరాడావు. ఇప్పుడు నీ వెంట నేనున్నాను, జయ మేడం ఉన్నారు. ఓకే, ఈరోజు ఇంక ఇది దాపరికంగా ఉండేటటువంటి అంశం కాదు. ముసుగులో గుద్దులాట అనేటటువంటిది కాదు. ఇతను ఆ అమ్మాయిని ఓదార్చడం, ఆ అమ్మాయి రెచ్చిపోవటం అనేటటువంటిది ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్. అర్థమైందమ్మా? అవసరం అయితే కనుక ధనలక్ష్మితో నేను కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ ఇవి నీ లిమిటేషన్స్, ఇవి నీ పరిధులు, దీన్ని దాటితే కనుక కబడ్దార్ అనేటటువంటి మాట 110% నేను వచ్చాను. ఆ అమ్మాయితో కూడా నేను మాట్లాడతాను, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడతాను, ఆ అమ్మాయికి లిమిట్ సెట్టింగ్ చేస్తాను. కానీ నీకు ఒక నమ్మకం రావాలి కాబట్టి వినోద్ నీతో పాటు ఈ గంటలోనే వస్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, జరిగినటువంటి మెసేజ్లు, ఫోన్ కాల్స్ అన్నీ కూడా చూపెట్టండి. ఈ విధంగా నాకు హెరాస్మెంట్ గురించి అవుతుంది, నేను సూసైడ్ చేసుకుంటాను అనే థ్రెట్కి సంబంధించినటువంటి మెసేజ్లు కూడా పోలీస్ స్టేషన్లో చూపెట్టండి. వినోద్ గారు రెడీగా ఉంటే నీకు నమ్మకం. సూపర్. అయ్యిందేదో అయిపోయింది. ఇక ముందు నుంచి నీకు కూడా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి అంశం ఏంటంటే ఈ కథ ద్వారా పాత జ్ఞాపకాల్లో ఉండిపోవద్దమ్మా. నా జీవితం అలా అయిపోయింది, నా జీవితంలో కరెక్టే. ఇప్పుడు జరిగినటువంటిది ఏదైతే ఉందో అసలు ఎవరు జ్ఞాపకాలు ఎందుకుంటాం సార్? ఈయన మళ్ళీ ఆవిడతో మళ్ళీ వెళ్ళబట్టే కదా సార్ నా గురించి మళ్ళీ నేను రివర్స్ లో ఆలోచించుకోవాల్సి వచ్చింది. నేను ఎంత బాధపడేదాన్ని కాదు కదా సార్. ఎస్ నేను అనేది ఏంటంటేనమ్మా, ఇతనికి ఇందాక వచ్చినటువంటి ఒక చిక్కుముడి పరిస్థితి ఏంటంటే, ఆ అమ్మాయికి మానసికంగా కనెక్ట్ అవ్వకపోయినా ఆ అమ్మాయి పెట్టేటటువంటి థ్రెట్ని ఇతను లోపలే జీర్ణించుకుంటూ, స్మరించుకుంటూ నీ వరకు ఎలా తీసుకురావాలో చెప్పక నీ దగ్గరకు వచ్చేటప్పటికి ముభావంగా అలా బాధతో అలా ఉండిపోయాడే. కానీ అక్కడేదో ప్రేమ పుట్టుకు రావటం వల్ల ఇక్కడ ప్రేమ తెగిపోవటం వల్ల అలా లేడు అతను. అది నువ్వు అర్థం చేసుకో. సో ఎప్పుడు కూడా మీ ఇద్దరు ముందు ఫ్యూచర్లో ఉండేటటువంటి జీవితంలో ఏ సమస్య వచ్చినా మీ ఇద్దరు సమస్య కింద పరిగణించుకుని ఓపెన్ హార్ట్తో డిస్కస్ చేసుకుని ఒక కంక్లూజన్కి రావటం బెటర్. నో సీక్రెట్స్ ఏదైనా కూడా. అది వినోద్ గారు మీ వైపు నుంచే రైట్. సూపర్. అలా చెయ్యండి. మేము కూడా ఆ ధనా నెంబర్ మాకు కూడా షేర్ చేయండి, జయ మేడం షేర్ చేయండి. ఒకసారి మేమిద్దరం కూడా అమ్మాయితో మాట్లాడతాం. అసలు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తుందని తెలుసుకుందాం. అవసరం ఉంటే కనుక ఆ అమ్మాయి ఇలా వేరే వాళ్ళ జీవితాలు పాడు చేయకుండా ఆ అమ్మాయికి ఏమైనా సపరేట్గా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వడానికి కూడా నేను నా వంతు ప్రయత్నం చేస్తానమ్మా. ఓకే, నెంబర్ పంపించండి సార్. రైట్ అండి. నమస్తే అమ్మా. ఓకే అమ్మా, నమస్తే మేడం. 100% ధనా అనే అమ్మాయితో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందండి. కొంచెం మన వైపు నుంచి కూడా మాట్లాడితే ఈ అమ్మాయికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే.